లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మన హైదరాబాద్లో కుందన్బాగ్ అనే కాలనీలో ఒక పాత బంగ్లా ఉందండి. అయితే అందులో దయ్యాలు భూతాలు ఉంటున్నాయని చాలా మంది ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు. అండ్ పోలీసులు అక్కడికి వెళ్ళకండి అని చెప్తున్నా కూడా ఇప్పటికీ కూడా చాలా మంది యూట్యూబర్స్ అక్కడికి వెళ్ళి వీడియో షూట్ చేస్తున్నారు. అండ్ ఈ హాంటెడ్ హౌస్ గురించి చాలా థియరీస్ కూడా ఉన్నాయి. ఆ బంగ్లాలో సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు ఇప్పటికీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటున్నారని చాలా మంది నమ్ముతున్నారు. బట్ ఇందులో నిజం ఎంతుంది? నిజంగా అక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అయితే ఈ స్టోరీ 2002లో మొహమ్మద్ సాజిద్ అనే ఒక దొంగ దగ్గర స్టార్ట్ అయింది. ఆ దొంగ ఎప్పటి నుంచో ఆ ఇంట్లో దొంగతనం చేయాలి అని రెక్కి వేయడం స్టార్ట్ చేశాడు. అండ్ వన్ ఫైన్ నైట్ ఒక కత్తి అండ్ ఒక బ్యాగ్ తీసుకొని ఆ ఇంటి వెనకాల ఉన్న విండోలో నుంచి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఇంట్లో ఎవరు లేరు, రాజ్యం మొత్తం మనదే, మొత్తం బంగ్లా ఖాళీ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాడు. సో డబ్బుల కోసం అండ్ జ్యువెలరీ కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. బట్ ఫస్ట్ ఫ్లోర్లో అతనికి ఏం దొరకలేదు. సో పైన బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ వెతుకుదామని చెప్పి డిసైడ్ అయ్యాడు. అండ్ బై ఛాన్స్ అక్కడ ఎవరైనా ఉంటే కత్తితో వాళ్ళని చంపేద్దామని కూడా డిసైడ్ అయి పైకి వెళ్ళిపోయాడు. అలా పైకి వెళ్ళిన ఆ దొంగకి ఒక రకమైన కుళ్ళిపోయిన వాసన వచ్చింది. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఆల్మోస్ట్ డీకంపోజ్ స్టేజ్లో ఉన్న 3 డెడ్ బాడీస్ అతనికి కనిపించాయి. భయం వేసి వెంటనే ఆ బంగ్లాలో నుంచి బయటకు వచ్చేశాడు. బట్ తనని ఎవరైనా చూసి ఉంటే అనవసరంగా మర్డర్ కేసులో బుక్ అవుతాను ఏమో అని భయపడి వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయి అక్కడ చూసిందంట పోలీసులకు చెప్పడం జరిగింది. సో వెంటనే పోలీసులు దొంగని కస్టడీలోకి తీసుకొని స్పాట్కి వెళ్ళడం జరిగింది. స్నిప్పర్ డాగ్స్ వచ్చాయి. ఫారెన్సిక్ వాళ్ళు అక్కడ కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. అండ్ ఫారెన్సిక్ రిపోర్ట్లో ఒక షాకింగ్ విషయం బయటపడింది. వాళ్ళు చనిపోయి ఆల్మోస్ట్ 3 months పైన అయిందంట. అండ్ కాజ్ ఆఫ్ డెత్ ఈజ్ పాయిజన్. సూసైడ్ చేసుకొని జయప్రద అనే 56 years ఉమెన్ అండ్ తన 2 కూతుర్లు చనిపోవడం జరిగింది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు మేము వాళ్ళని మొన్నటి వరకే చూసాము అని కొందరు అంటే, కొన్నిసార్లు ఆ బంగ్లా ఇంటిపైన రోజు రాత్రి వాళ్ళు మాకు కనిపిస్తున్నారని కొంతమంది గాసిప్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఒరిజినల్లీ ఈ బంగ్లా విశ్వనాథ్ నారాయణ్ సింగ్ అనే ఒక వ్యక్తిది. ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇల్లు తన కొడుకు వెళ్ళింది. అతనికి ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఇల్లు రెంట్కి ఇచ్చి అబ్రాడ్కి వెళ్ళిపోయాడు. అలా రెంట్కి వచ్చిన ఫ్యామిలీయే ఈ స్టోరీలో సూసైడ్ చేసుకున్న ముగ్గురు. అయితే ఈ స్టోరీ సూసైడ్ తో ఎండ్ అయిపోలేదండి. 2002లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ బంగ్లాని పర్చేస్ చేసి దాన్ని రెనోవేట్ చేయాలి అని అనుకుంది. అలా రెనోవేట్ చేయడానికి వచ్చిన వర్కర్స్ అండ్ ఇంజనీర్స్ కొన్ని స్ట్రేంజ్ అండ్ మిస్టీరియస్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. లైక్ వాళ్ళు తెచ్చుకున్న వస్తువులు మాయమైపోవడం, సంబంధం లేకుండా వైరల్ ఫీవర్ రావడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఒకరోజు మేమిక్కడ వర్క్ చేయలేము అని బంగ్లాని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ బంగ్లాని అలానే వదిలేశారు. అండ్ అప్పటి నుంచే యూట్యూబర్స్ ఇంకా వేరే వాళ్ళు ఈ బంగ్లాని మిస్టీరియస్ హౌస్ అని, హాంటెడ్ హౌస్ అని రూమర్స్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. నౌ ద క్వశ్చన్ ఈస్, నిజంగానే అక్కడ దయ్యాలు ఉన్నాయా లేవా? అయితే నిజానికి ఆ ముగ్గురు ఉమెన్ ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళు సూసైడ్ చేసుకుంది ఆ బంగ్లాలో కాదు, బట్ దానికి ఆపోజిట్లో ఉన్న ఇంకో ఇంట్లో. అండ్ ప్రజెంట్ ఆ ఇంట్లో ఇంకా కొంతమంది ఉంటున్నారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అండ్ అదేవిధంగా అనవసరంగా కొంతమంది మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి కావాలి అనే ఫేమ్ కోసం కొంతమంది ఇలా చేస్తున్నారని అక్కడ ఉండే కొంతమంది నేబర్స్ కూడా చెప్తున్నారు. అండ్ 2023 అక్టోబర్లో పంజాగుట్ట పోలీసులు ఇలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే 35 యూట్యూబర్స్ మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అండ్ అక్కడ ఎలాంటి దయ్యాలు భూతాలు లేవని, అక్కడ ఉండే వాళ్ళు భయపడవలసిన అవసరం లేదని పోలీసులు అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో కుందన్బాగ్లో ఉన్న బంగ్లా హాంటెడ్ హౌస్ అని, దయ్యాలు భూతాలు ఉన్నాయని ఎవరన్నా చెప్పినా లేదా ఏదైనా వీడియో చూసినా గుడ్డిగా నమ్మకండి. బికాజ్ అది కంప్లీట్లీ ఫేక్ న్యూస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. For more videos like this, subscribe Big TV channel.